వినోదం అందించడంలో నిర్మించుకున్న కొత్త దారులు ఎప్పుడూ విజయాన్ని అందిస్తాయి. అలా తనదైన దారిలో పయనించి సక్సెస్ శిఖరాలను తాకిన వ్యక్తి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అధినేత సుబ్రహ్మణ్యం. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది హాలీవుడ్ వినోదం. లాస్ ఏంజల్స్ వినోదాన్ని తెలుగు టౌన్లలో పండించిన ఘటకుడు ఆయన. సినిమా ప్రమోషన్స్లోనే కొత్త ఒరవడి సృష్టించి సినిమాల యందు లక్ష్మీ గణపతి సినిమాలు వేరేయా అనే బ్రాండ్ని క్రియేట్ చేసిన ఈ డైనమిక్ ప్రొడ్యూసర్ తాజాగా స్కైఫాల్ను తెలుగులో లోకం చుట్టిన వీరుడుగా అందించారు. తన కెరీర్లో మలుపులు రాజశ్రీ తెలుగుతో పంచుకున్నారు. మా లక్ష్మీ గణపతి బ్యానర్ స్థాపించి 9 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ టైం అసలు నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక నిర్మాతగా సెటిల్ అవ్వాలని, ఒక మంచి సినిమాలు తీయాలని నేను విలేజ్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చినాక ఒక ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలంటే 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి. అలా ఉండాలంటే ఫస్ట్ ఏదన్నా ఒక సినిమా, ఒక అనువాద చిత్రం ద్వారా మన బ్యానర్లు ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఆలోచిస్తున్న టైంలో లక్ష్మీ గణపతి బ్యానర్ పెడతాం జరిగింది. అలా పెట్టినప్పుడు ఒక బ్యానర్ మనం పెట్టినప్పుడు మన అప్రోచింగ్ బయటికి రావాలి అంటే ఏదైనా ఒక మంచి సినిమాతో ఆంధ్రప్రదేశ్కు అందించాలి. అలా అందించాలంటే ఏ సినిమా ఉంది అని ఆ టైంలో 10 సంవత్సరాల నాడు నేను సెర్చ్ చేసి 6 నెలల పాటు సెర్చ్ చేసి టెర్మినేటర్ 3 అనే చిత్రాన్ని, అంటే మన ఆంధ్రప్రేక్షకులు కూడా ఈ సినిమా చూస్తున్నప్పుడు నిజంగా పక్కా తెలుగు సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ఆడిని కలగాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో నేను టెర్మినేటర్ 3 డబ్బింగ్ చాలా జాగ్రత్త తీసుకుని రిలీజ్ చేయడం జరిగింది. ఆ చిత్రం నేను ఏదైతే మా బ్యానర్ ఎక్స్టాబ్లిష్ కావాలని నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి మా ప్రమోషన్ బాగా తోడయి ఆ రోజు ఆ సినిమా టెర్మినేటర్ 3 అనేది బ్రహ్మరథం పెట్టారు. దాంతో మా బ్యానర్ వాల్యూ పెరిగి మార్కెట్లో లక్ష్మీ గణపతి విలన్స్ అనగానే అంటే ఒక విలేజ్లో వెళ్ళే చిన్నపిల్లల్ని అడిగినా కూడా లక్ష్మీ గణపతి విలన్స్ అంటే లక్ష్మీ గణపతి సినిమా, ఆ సినిమా చేశారు, ఈ సినిమా చేశారని టక్కన ఆటోమేటిక్గా నోట్లోంచి వచ్చేస్తుంది. అంటే అంత బ్యానర్లు ఎస్టాబ్లిష్ చేసుకున్నామంటే బికాస్ ఆఫ్ పబ్లిసిటీ. అలా ఫస్ట్ ఇంగ్లీష్ సినిమా తీసుకోవటం, ఆ తర్వాత సోనీ పిక్చర్స్ టైప్ అవటం, సోనీ పిక్చర్స్ వాళ్ళు మనం ప్రమోషన్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి ఇస్తే సినిమా నిలబడుద్ది, ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు బాగా రిలీజ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా సినిమా మంచి సినిమా వస్తుంటే వాళ్ళు మాకు ఫోన్ చేసి సార్ ఇలా ఒక మంచి సినిమా వెళ్ళి ఉంది, మీరు వచ్చి ఒకసారి అప్రోచ్ అవ్వండి అంటే మేము వెళ్ళి ఆ సినిమా బాగుందనుకుంటే మళ్ళీ ఆ సినిమా చేయటి. అలా సోనీకి మాకు రిలేషన్ పెరగటం వల్ల ఆల్మోస్ట్ ఆల్ సోనీ పిక్చర్స్ వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ సినిమాలన్నీ కూడా మేము అనువాదం చేసాము. ఒక ఇంగ్లీష్ సినిమాలే కాదు, మన తమిళనాడు నుంచి కూడా ఏదన్నా మంచి సినిమా వస్తే మనం టేకప్ చేసుకోవాలి. ఆ కావాలి మేము తమిళం కూడా వెళ్ళటం, తర్వాత శివపుత్రుడి తర్వాత వచ్చిన అపరిచితుడు కూడా మేము తీసుకోవటం. అపరిచితుడికి మా లక్ష్మీ గణపతి ల్యాండ్ మార్క్గా నిలిచింది, ఒక బ్రహ్మాండమైన సక్సెస్ని ఇచ్చింది. అలా ఒక స్టెప్ బై స్టెప్ ఒక మంచి చిత్రం వస్తే ఆంధ్రప్రదేశ్కి అందించాలి, అది మా బ్యానర్కి వాల్యూ పెంచే చిత్రం అయి ఉండాలి. ఇంగ్లీష్ హాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఒక హాలీవుడ్ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది, ఇంత స్టామినా ఒక ఇంగ్లీష్ సినిమాకు ఉంది అని నిరూపించిన చిత్రం 2012 అండి. ఆ 2012 చిత్రం కూడా మా లక్ష్మీ గణపతి బ్యానర్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి అందించినందుకు నిజంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అది ఒక హాలీవుడ్ సినిమా నుంచి వచ్చి ఇంత సూపర్ డూపర్ హిట్ అవ్వడం అనేది ఇండస్ట్రీ చరిత్రలోనే ఫస్ట్ టైం అది నిలిచిందండి. ఆ సినిమా మా బ్యానర్ నుంచి రావడం మాకు చాలా అదృష్టంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాం. దాని తర్వాత మనం లేటెస్ట్గా 7th చేస్తాం. ఇప్పుడు లోకం చుట్టిన వీరుడు స్కైఫాల్ అని చెప్తాం. ఇది కూడా గోల్డెన్ ఇయర్, అంటే బాండ్ చిత్రాలు 50 సంవత్సరాలు నిండిన గోల్డెన్ ఇయర్ సందర్భంగా వాళ్ళు కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకునే చిత్రం ఈ స్కైఫాల్. దీని తర్వాత రజనీకాంత్ గారి సినిమా కొచ్చాడని కూడా మా బ్యాన్ నుంచి రావడం నిజంగా మాకు ప్రెస్టేజ్. అంటే నేను ఇంతకాలం 10 సంవత్సరాల బట్టి కష్టపడినంత ఒక ఎత్తు అండి. ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా మా బ్యానర్లో ఉంది అంటే అది నిజంగా మా ప్రౌడ్లీగా ఫీల్ అవుతున్నాం. ఒక పెద్ద సినిమా, ఇంకా మా అచీవ్మెంట్ అంటూ ఇంకేం లేదు నాకు. రజనీకాంత్ గారి సినిమా నేను రిలీజ్ చేస్తుంటే నాకు పెద్ద అచీవ్మెంట్ లేదు, ఎందుకంటే అంతకన్నా నాకు పెద్ద నటుడు నాకు తెలియదు. అటువంటి సినిమా కూడా మా బ్యాన్ నుంచి రావడం నిజంగా నాకు గ్రేట్ఫుల్గా నేను ఆనర్ చేస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ సిద్ధార్థ గారి సినిమా ఒకటి షూటింగ్లో ఉంది. అలాగే జాకీ చైన్ కూడా ఒక ప్రాజెక్ట్ ఒకటి వస్తుందండి, సీజో 12 అని చెప్పేసి, అది డిసెంబర్ రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు. దాని తర్వాత టోనీజా సినిమా ఒకటి ఉందండి, అది కూడా షూటింగ్లో ఉంది. అది వచ్చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. చాలా వరకు ఏంటంటే మీరు 10 సంవత్సరం బట్టి ఫీల్డ్లో ఉన్నారు కదా, మీరు ఎందుకు సైడ్ సినిమాలు చేయకూడదు, మీ దగ్గర నుంచి సైడ్ సినిమా వస్తే చూడాలని ఉంది అని ప్రతి ఒక్కళ్ళు, నేను ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా ఏ మీటింగ్లో వెళ్ళినా ఫస్ట్ అడిగేది సైడ్ సినిమా ఇప్పుడు చేస్తారని అడుగుతారు. కానీ నేనేంటంటే మా బ్యానర్కి ఒక కమర్షియల్ సినిమాలు మనం చేసుకుంటూ వచ్చాం. ఒక బ్యానర్ అంటే ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్టులు, ఒక మేకింగ్ వాల్యూ ఉన్న ప్రాజెక్టులే మనం లక్ష్మీ గణపతి నుంచి వచ్చింది. అలాగే జనాలు కూడా దాన్ని ఆదరించి వచ్చారు. నేను ఒకళ్ళు సైడ్ సినిమా చేసేటప్పుడు, చేయాలి అనుకున్నప్పుడు ఆ వాల్యూ నేను తగ్గించుకోకూడదు. మా బ్యానర్ కూడా ఆ వాల్యూ పెంచే విధంగా ఉండే సినిమాని నేను టేకప్ చేయాలని వెయిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నేను చేయాలని ఉద్దేశంతో ఉన్నాను. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ సైడ్ సినిమా నేను చేస్తానండి. థ్యాంక్ యూ.
రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.